Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain the last question in this 10.3 exercise. A pen stand is made of wood in the shape of a cuboid with three conical depressions to hold the pens. ఒక పెన్ స్టాండ్ ఉందిట, అది క్యూబాయిడ్ షేప్లో ఉందిట, అది కూడా వుడ్ స్టాండ్. The dimensions of the cuboid are 15 centimeters by 10 centimeters by 3.5 centimeters. The radius of each of the depression is 0.5 centimeters and the depth is 1.4 centimeters. Find the volume of wood in the entire stand. ఇది క్వశ్చన్. ఒక పెన్ స్టాండ్ ఉందిట, ఆ పెన్ స్టాండ్ షేప్ క్యూబాయిడ్ ఉంది, అందులో 3 కానికల్ డిప్రెషన్స్ అంటే హోల్స్, 3 కోన్ షేప్లో ఉన్న హోల్స్ వేసారట. ఆ కోన్ అనగానే డయామీటర్ హైట్ ఉంటుంది, ఇక్కడ లోపల కాబట్టి డెప్త్ అంటాం. ఆ డయామీటర్ ఆఫ్ ది ఇక్కడ రేడియస్ ఇచ్చారు, రేడియస్ ఆఫ్ ది కోన్ షేపు 0.5 సెంటీమీటర్స్ అండ్ ది డెప్త్ ఈజ్ 1.4, ఆ లోతు 1.4 సెంటీమీటర్స్. ఈ వుడెన్ స్టాండ్ ఏ షేప్లో ఉంది? క్యూబాయిడ్ షేప్లో ఉంది. కాబట్టి మనం ఏం కనుక్కోవాలి? వాల్యూమ్ ఆఫ్ ది వుడెన్ స్టాండ్ ఆఫ్టర్ దిస్ హోల్స్, కానికల్ హోల్స్ అయిపోయిన తర్వాత వాల్యూమ్ ఎంత అనేది కనుక్కోవాలి. సో ముందు మనం ఇది డ్రా చేద్దాం. వుడెన్ స్టాండ్ ఇది, ఈ విధంగా వుడెన్ స్టాండ్ ఉంది. ఇక్కడ 3 కానికల్ హోల్స్ ఈ షేప్లో వేశారు. వీటి యొక్క మెజర్మెంట్స్ ఎట్లా ఉన్నాయట? 15 సెంటీమీటర్స్ లెంత్, 10 సెంటీమీటర్స్ బ్రెడ్త్, 3.5 సెంటీమీటర్స్ హైట్. ఈ డయామీటర్ ఆఫ్ రేడియస్ ఎంతటా? ఇది 0.5 సెంటీమీటర్స్ రేడియస్. అదేవిధంగా డెప్త్ అంటే హెచ్ అనుకోవచ్చు, 1.4 సెంటీమీటర్స్. ఈ హోల్స్ డిప్రెషన్ అయిన తర్వాత, హోల్స్ చేసిన తర్వాత వాల్యూమ్ ఆఫ్ ది వుడ్ స్టాండ్ ఎంత? ఇది క్వశ్చన్. సో ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది వుడ్ ఇన్ ది ఎంటైర్ స్టాండ్. ఎంటైర్ స్టాండ్లో వాల్యూమ్ ఆఫ్ ది వుడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో గివెన్ అక్కడ నీట్గా రాసుకుందాం. పెన్ స్టాండ్ is in the form of cuboid. పెన్ స్టాండ్ క్యూబాయిడ్ షేప్లో ఉంది, మేడ్ బై వుడ్. ఓకే. సో లెంత్ ఆఫ్ cuboid, L is equal to 15 centimeters. Breadth of cuboid, B is equal to 10 centimeters. Height of cuboid, H is equal to 3.5 centimeters. So these are the cuboid measurements. Conical, 3 conical depressions are made. Each cone radius, R is equal to 0.5 centimeters. Depth, DEPTH, depth of cone, H is equal to 1.4 centimeters. So number of cones, any number of cones
ఈజ్ ఈక్వల్ టు 3. నెంబర్ ఆఫ్ కోన్స్ 3 అన్నమాట. సో మనం వాల్యూమ్ ఆఫ్ ది ఇది కావాలి అంటే ఏం చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ఎంటైర్ wooden cuboid is equal to volume of cuboid minus 3 into volume of each cone. Volume of each cone. So volume of cuboid in formula length into breadth into height. 15 into 10 into 3.5 minus 3 into volume of each cone. Cone volume formula 1/3 into pi r square h. సో ఇక్కడ కూడా ఈ వాల్యూస్ రాయకుండా మనం ఈ ఫార్ములా రాస్తే బాగుంటుంది. ఓకేనా? వాల్యూస్ రాయకుండా ఫార్ములా రాద్దాం. ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో ఎల్ అంటే 15, బ్రెడ్త్ అంటే 10, హైట్ అంటే 3.5 మైనస్ దిస్ 3 విల్ గెట్ క్యాన్సిల్. పై అంటే 22/7, రేడియస్ 0.5 into 0.5 into height is 1.4. ఇక్కడ డినామినేటర్ పాయింట్స్ లేవు కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. కాబట్టి 7 1s 7 2s 0.2. సో ఇవన్నీ మల్టిప్లై చేద్దాం, ఈ మల్టిప్లై చేద్దాం, ఇందులోంచి అది రెస్ట్ చేద్దాం. సో ఈ మల్టిప్లికేషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 15 into 10 అంటే 150, 150 into 3.5. సో 150 into 3.5, 5 zeros 0, 5 by 25, 5 ones 5, 7, 3 zeros 0, 3 5s 15, 3 ones 3, 4. సో 0 5 2 1. సో ఇది ఆన్సర్. పాయింట్ తర్వాత 1 నెంబర్, 1 నెంబర్ తర్వాత పాయింట్. సో ఇవి మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది ఎంత? 525 మైనస్, ఇప్పుడు ఇవి మల్టిప్లై చేద్దాం. 22 into 0.5. సో ఎక్కడ చేద్దాం? 22 into 0.5. 5 2s are 10, 5 2s are 10, 11. పాయింట్ తర్వాత 1 నెంబర్ అంటే 11. పాయింట్ తర్వాత ఉండే జీరోకి వాల్యూ లేదు కాబట్టి 11. సో ఇక్కడ ఆన్సర్ ఎంత? ఈ రెండు మల్టిప్లై చేస్తే 11 వచ్చింది. 11 into అగైన్ 0.5. సో 11 into 0.5. మళ్ళీ 5తో మల్టిప్లై చేద్దాం. 5 1s 5 5s. పాయింట్ తర్వాత 1 నెంబర్ కదా, 1 నెంబర్ తర్వాత పాయింట్. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. ఇంకా బ్యాలెన్స్ ఏముంది? 0.2. దీన్ని 0.2తో మల్టిప్లై చేద్దాం. 2 5s are 10, 2 5s are 10, 11. పాయింట్ తర్వాత 1, ఇక్కడ 1, 2 ప్లేసెస్ రాదు పాయింట్. సో దీని ఆన్సర్ 1.1. 1.1. సో ఈ 525లోంచి 1.1 లెస్ చేద్దాం. 525లోంచి 1.1. 525 జాగ్రత్తగా గమనించిన పాయింట్స్లో మీకు ప్రాబ్లం వస్తుంది. 525కి పాయింట్స్ ఇక్కడ 1.1 ఉంది. పాయింట్స్ రాదు, మనం పాయింట్ పెట్టి 0 పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నెంబర్ వేసేటప్పుడు ముందు పాయింట్ కింద పాయింట్ పెట్టండి. యువతల 1, అవతల కూడా 1. 0లో 1 పోదు కాబట్టి ఇక్కడ బాగా తీసుకుంటాం. ఇక్కడ 5 ఉంది, 4 అవుతుంది. 10, 10లో 1 పోతే 9, 4లో 1 పోతే 3, 2 5. సో 523.9 523.9 centimeter cube. Therefore volume of
entire wooden stand is equal to 523.9 centimeter cube. So this is the last question in this exercise. జాగ్రత్తగా చేయండి, ప్రతిదీ ఇంపార్టెంటే. ఇప్పుడున్న ఈ కరోనా ఇయర్లో 6 మార్క్స్కి ఇస్తారు ఈ క్వశ్చన్. ఇది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మామూలుగా అయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.